నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ పై అయితే ఉన్నాం. దాదాపుగా 9 రోజుల నవరాత్రి పూజలు అందుకొని ఈరోజు నిమజ్జనానికి అయితే ఖైరతాబాద్ మహాగణపతి అయితే సిద్ధమవుతున్న ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు ఈ సంవత్సరం శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ మహాగణపతి మనకి ఈసారి దర్శనం ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే దాదాపుగా 9 రోజుల పూజలు అందుకొని ఈరోజు నిమజ్జనానికి అయితే ఖైరతాబాద్ మహాగణపతి విచ్చేస్తూ ఉన్నారు. సో చూసుకోవచ్చు, దాదాపుగా వేలాది సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. దాదాపుగా ఎక్కడెక్కడి నుండో వచ్చి దర్శనం తీసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం 69 అడుగులతో కూడా మహాగణపతి దర్శనం ఇవ్వడం జరిగింది. సో చూసుకోవచ్చు మీరే, దాదాపుగా ఇసుకేస్తే రాలన్నటువంటి జనాలు కూడా ట్యాంక్ బండ్ పై కిక్కిరిసిపోతూ ఉన్నారు. ఫైనల్గా అయితే ప్రతి సంవత్సరం వినాయక చవితి అనేసరికి పండగ వాతావరణం వస్తూ ఉంటుంది. సో మరి ఈరోజు ఆ పండగ వాతావరణం మొత్తం ట్యాంక్ బండ్ పైనే కనిపిస్తూ ఉంది. సో మరి చాలా మంది భక్తులు కూడా వచ్చారు. మరి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎక్కడి నుండి వచ్చింది? మేము కర్ణాటక నుంచి వచ్చినామన్న. కర్ణాటక రెండోసారి ఇది రావడం, పోయినసారి కూడా మా ఫ్రెండ్స్తో వచ్చిన, ఈ రెండోసారి కర్ణాటక నుంచి రావడం చాలా మంచిగా ఉంది. ఇంత పెద్ద విగ్రహాన్ని చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోతలేవు. భాగ్యనగర్ మహాగణపతిని చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. నేను మా ఫ్రెండ్ వచ్చినాం కర్ణాటక నుంచి. ఇక్కడ మేము ఒక దగ్గర జాబ్ చేస్తామన్న, జాబ్ చేసి ఇక్కడికి వచ్చినాం. కోరికలు కోరుకున్నాం మరి కోరుకున్నాం అన్న, మంచిగా పెళ్లి కావాలని, అంతా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఇంత పెద్ద విగ్రహాన్ని అంటే గణపతి పండగ రాగానే మంచిగా పండగ వాతావరణం చేస్తూ ఉంటాం కదా. ప్రధానంగా ఖైరతాబాద్ మహాగణపతి అనేసరికి చాలా పండగ ఉంటుంది కదా. అవునన్న, మా ఫ్రెండ్స్ అందరూ ఒకటైపోతాం. మన గణపతి పండుగ అంటేనే ఫ్రెండ్స్ అందరూ కలవడం, పక్క ఊరు అందరూ ఉండి కలుసుకొని చేయడమే మన హిందూ సంస్కృతిలో ఇదొక పండుగలలో పెద్ద పండుగ అంటే మన గణపతి పండుగ. ప్రతి ఫ్రెండ్స్ అందరూ కలుసుకునేది ఒక్కసారికి అంటే ఈ పండుగతోనే మేము కలుసుకుంటాం. చాలా మంచిగా ఉంటుంది ఈ పండుగ. మస్తు మంచిగా ఉండే అన్న, అన్ని మంచిగా ఉండే. నేను కర్ణాటక నుంచి వచ్చాను. అవును, వారికి అంత తెలుగు రాదన్న, అందుకోసమే. దాదాపుగా వేరే రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి వచ్చేసి దర్శనం తీసుకుంటా ఉన్నారు ఖైరతాబాద్ మహాగణపతికి. సో పిల్లలు కూడా ఉన్నారు. ఏమనిపిస్తుంది గణేష్ చూస్తుంటే? బాగుంది. బాగుందా? నచ్చిందా గణేష్? నచ్చింది. కోరికలు మంచిగా చదవాలని కావాలి. బాగుంది సార్. మా ఊర్లో హిందూపురం నుంచి వచ్చినాం మేము, కానీ చిన్నగా ఉంది గణేష్. ఇక్కడ చూస్తే బాగా అనిపిస్తుంది. హిందూపురం. లేదు సార్, ఇదే ఫస్ట్ టైం వచ్చింది. బాగుంది సార్, బాగుంది. మా ఊర్లో సూపర్ సార్, సూపర్ గా ఉంది సార్. ఎగ్జాక్ట్ ఇదే ఫస్ట్ టైం రావడం. సూపర్ గా ఉంది సార్, చాలా బాగుంది. మేము హిందూపూర్ నుంచి వచ్చాము, కోరుకున్నాం సార్. హిందూపూర్. థ్యాంక్ యూ సార్. హిందూపూర్ సూపర్. ఇక్కడ పిల్లలతో కూడా వచ్చారు. మహారాజ్ కి జై. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం మా పిల్లలతో పాటు, చాలా హ్యాపీగా ఉంది మాకు మాత్రం. చెప్పుకోలేని సంతోషం అది, అసలు మాటలో వర్ణించలేనిది. దేవుడు నడుచుకుంటూ రావడం ఏంటండి. హైదరాబాద్ లో ఉన్నాడు, ఈ రోజు మాత్రం ఈ రోజు ఉన్నాడు, రేపు పొద్దున గంగా మోడీకి వెళ్ళిపోతాడు. తన బాధ్యతగా 11 రోజులు మనతో పాటు ఉన్నాడు. అందరూ సంతోషంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు, మనము కోరుకుందాం. కాబట్టి జై బోలో గణేష్ మహారాజ్ కి. బాగానే కోరుకున్నట్టున్నారు, ఏదో ఉండాలని ఇంకా మనస్ఫూర్తిగా అయితే ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం.